మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 16,347 ఉపాధ్యాయ పోస్టులు గాను 15,340 కాల్ లెటర్లు అయితే అభ్యర్థుల లాగిన్లు అయితే ఉంచడం జరిగిందండి. మరి ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారం కొనసాగింది. మరి శని ఆదివారాల్లో ఈ యొక్క జాబితాల పరిశీలన అనంతరం సోమవారం నాడు మిగతా పోస్టులకు కూడా కాల్ లెటర్లు విడుదల చేయనున్నట్లు మరి అధికారిక సమాచారం అయితే రానుందండి. మరి కొన్ని కేటగిరీల్లో మిగిలిపోతున్నాయండి పోస్టులు కూడా. అవేంటో ఒకసారి చూసేద్దాము. మరి కొన్ని జిల్లాలలో అభ్యర్థులు లేక పోస్టులు మిగిలిపోయే పరిస్థితి అయితే ఏర్పడిందండి. మరి ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఎస్సీ కేటగిరీ 1లో రెల్లి సామాజిక వర్గం అభ్యర్థులు అయితే లేరు. మరి దీంతో ఈ పోస్టులను మరో డిఎస్సికి మారుస్తున్నారు. ఇలా కొన్ని జిల్లాల్లో పోస్టులు మిగులుతున్నాయండి. అదేవిధంగా కొందరి అభ్యర్థుల తప్పిదాల కారణంగా ధ్రువపత్రాల తనిఖీలో అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో తిరస్కరణకు గురయ్యారండి. మొత్తంగా సుమారుగా 600 మంది అండి. మరి కొందరు అభ్యర్థులు మాజీ సైనికోద్యోగులుగా పేర్కొన్నారు. వారి తండ్రి మాజీ సైనికోద్యోగి. ఇలాంటివి ధృవీకరణ పత్రాల పరిశీలనలో వెలుగు చూడటంతో ఈ తిరస్కరించడం జరిగింది. దీంతో రిజర్వేషన్ ఎంపికలోనూ కూడా మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయండి. కాబట్టి అభ్యర్థులు కంగారు పడవలసిన అవసరం లేదు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన వారిలో సుమారుగా 600 మంది వరకు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. మరి పూర్తి వివరాలు కూడా పాఠశాల విద్యాశాఖకు చేరాయండి. మరి అదేవిధంగా త్వరలో ఎంపిక జాబితా విడుదల చేస్తున్నారండి. మరి ధ్రువపత్రాల పరిశీలన తర్వాత రిజర్వేషన్ల వారీగా ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత రిజర్వేషన్ వారీగా అభ్యర్థుల యొక్క ఎంపిక జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల చేయనున్నట్లు మరి అధికారులు అయితే ప్రకటించారండి. మరి ఈ ఎంపిక జాబితా అనేది వారం రోజుల్లో విడుదల చేస్తామని వెల్లడించారండి. అదేవిధంగా కట్ ఆఫ్ మార్కులతో పాటు ఎంపికైన అభ్యర్థుల యొక్క జాబితాను పారదర్శకంగా విడుదల చేయనున్నట్లు తెలిపారండి. మరి ఇక్కడ చూపిస్తున్నట్లుగా మనకి ఆల్రెడీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, కంప్లీట్ అయిన వారికి మళ్ళీ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయమని మెసేజ్ ఈ విధంగా మనకి కనిపిస్తుందండి. కొంతమందికి అప్లోడ్ చేయడానికి ఓటీపీ జనరేట్ చేస్తే వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని చూపిస్తుంది. మరి వెరిఫికేషన్ ఆఫీసర్స్ ఆల్రెడీ ఆన్లైన్ చేసినవి ఇందులో రిఫ్లెక్ట్ అయ్యాయండి. కాబట్టి మిత్రులు ఎవరో కూడా టెన్షన్ పడొద్దు, ప్రాబ్లం ఏమీ కాదు. ఇలా వచ్చినా ఎటువంటి ప్రాబ్లము లేదు. మరి మెరిట్లో ఉన్న మాకు ఇంకా కాల్ లెటర్ రాలేదు అంటూ చాలామంది మిత్రులు అయితే కామెంట్లు అయితే చేస్తున్నారు. ఏం అవసరం లేదండి. మెరిట్ ఉన్నటువంటి ప్రతి అభ్యర్థికి కూడా జాబ్ అయితే వస్తుందండి. ఏ ఒక్కరు కూడా నిరాశ చెందవద్దు. అసలు పుకార్లను అయితే అస్సలు నమ్మొద్దండి. కొంతమంది అరకొర పరిజ్ఞానంతో తప్పుడు సమాచారం ఇస్తూ అభ్యర్థులకు అయోమయానికి గురి చేస్తున్నారు. మీరు అనుకునే గందరగోళం అంతా సాంకేతిక సమస్యల వల్లే. ఆల్రెడీ ఈ యొక్క కాల్ లెటర్ జనరేషన్ ఈ యొక్క సాఫ్ట్వేర్ అనేది స్లోగా ఉండడం వల్లే కొద్ది ప్రాబ్లం అవుతుంది తప్ప ఈ యొక్క సాంకేతిక సమస్యల వల్ల మాత్రమే తలెత్తినవని గుర్తుంచుకోండి. మరి గతంలో ఏ డిఎస్సి కూడా 4 నెలల్లో పూర్తి కాలేదు. మీరు గమనించండి ఎంత ఆగమేఘాల మీద వర్క్ అవుతుంది అన్నది. మరి గతంలో ఏ డిఎస్సి కూడా 4 నెలల్లో పూర్తి కాలేదు. ఇది ఒక రికార్డు. నిజంగా ఈ డిఎస్సి అభ్యర్థులందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఇందు గురించి అంటే తక్కువ సమయంలోనే పోస్ట్ పొందుతున్నారు. మరి మొత్తంగా 5 లక్షల మంది పైచీలకు మనం రాసినప్పటికీ కూడా 16,347 మంది అర్హులు. వాళ్ళకే జాబ్ వస్తుంది. మిగతా వాళ్ళందరూ కూడా నెక్స్ట్ టైం లేదా వేరే ఉద్యోగాలు మనం చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మనకు రాలేనంత మాత్రాన డిఎస్సిని తప్పుదావ పట్టించి ఇది తప్పుడు రిక్రూట్మెంట్ జరుగుతుంది అనే ప్రచారాన్ని మనం ఖచ్చితంగా నమ్మడానికి నమ్మశక్యంగా లేదు. కాబట్టి నిజంగా ఈ డిఎస్సి అభ్యర్థులందరూ కూడా చాలా అదృష్టవంతులు. తక్కువ సమయంలో పోస్ట్ పొందుతున్నారు. మరి సెలక్షన్ లిస్ట్ ఇవ్వలేదు, ఏదో జరిగిపోతుంది, కొందరు కావాలని గొగ్గోలు పెడుతూ రచ్చగొట్టే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయండి. సో ముందు నుంచి మరి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. వాటికి వీలైనంత దూరంగా ఉండండి. ఎందు గురించి అంటే సర్టిఫికెట్ పరిశీలన అనంతరము సెలక్షన్ లిస్ట్ ప్రకటిస్తామని మొదటి నుంచి కూడా
ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో సర్టిఫికేట్ పరిశీలన అనంతరం నుంచో కూడా సెలక్షన్ లిస్ట్ ప్రకటిస్తాము అని మొదటి నుంచి కూడా కమిషనర్ గారు క్లియర్గానే చెప్తున్నారు. కాబట్టి దాని గురించి మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మరి ఈరోజు పేపర్ చూస్తే 600 మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్లో రిజెక్ట్ అవుతున్నారని వార్తలు వచ్చాయి. అంటే మెరిట్ లిస్టులో తర్వాత ఉన్న మరో 600 మందికి వెంటనే కాల్ లెటర్స్ పంపించి వారికి ఉద్యోగ అవకాశం కూడా కల్పిస్తారని ఆల్రెడీ చెప్తున్నారు. కాబట్టి మరి అలా కాకుండా ముందే 600 మందిని సెలక్షన్ లిస్టులో ప్రకటించి తర్వాత రిజెక్ట్ చేసి ఉంటే వారు తమకు అన్యాయం జరిగిందంటూ కోర్టుకు వెళ్తారు. అంతే కదా, సర్టిఫికేట్ సెలక్షన్ లిస్టులో ఇచ్చేసి అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ రాంగ్ వచ్చింది అని చెప్పిన తర్వాత వాళ్ళు తిరస్కరిస్తే నాకు జాబ్ వచ్చింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాబ్లం ఏం కాదు అని చెప్పి వాళ్ళ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు సెలక్షన్ లిస్ట్ అనేది ఎంపిక చేయలేదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్లోనే వాళ్ళు రిజెక్ట్ చేశారు కాబట్టి వాళ్ళ కోర్టుకు వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి నెక్స్ట్ ప్రయారిటీలో నెక్స్ట్ మెరిట్ లిస్ట్లో ఉన్న అభ్యర్థులను 600 మందిని తీసుకునే అవకాశం కూడా ఉంది. మరి వాళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా సెలక్షన్ లిస్ట్ విడుదల చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ రిజెక్ట్ చేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్తారు. ఆ కోర్టుకు వెళ్ళిన తర్వాత ఈ యొక్క డిఎస్సి ప్రక్రియ మొత్తం కూడా ఏమవుతుంది, బ్రేక్ పడిపోతుంది అనమాట. అప్పుడు కూడా ప్రభుత్వం అనేది తప్పు అంటారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో తప్పు వచ్చింది అందువల్ల పట్టుబడ్డామని అనకుండా ప్రభుత్వం అనేది తప్పు అంటారు. ఇంకా చాలామంది 2-3 పోస్టులకు అర్హత సాధించారు. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో వారిని ఒక పోస్ట్ కన్ఫర్మ్ చేసి మిగిలిన పోస్టులకు మెరిట్లో ఉన్న అభ్యర్థులకు కేటాయిస్తారు. దీనివల్ల 2-3 రోజులు ప్రక్రియ జరగవచ్చు తప్ప అభ్యర్థులకు ఎటువంటి అన్యాయం జరగబోదు. కాబట్టి మీరంతా కూడా నమ్మకంతో ఉండండి. రాబోయే నెలల్లో మీరంతా కూడా టీచర్లుగా కాబోతున్నారండి. మరి హరి స్టూడెంట్ కార్నర్ మన ఛానల్ తరపు నుంచి ప్రతి అభ్యర్థికి కూడా మరి హ్యాపీ టీచర్స్ డే అడ్వాన్స్గా ఆల్ ద బెస్ట్. ఓకే, వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.